ఇలా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరికన్నా ఎక్కువ కాళ్ళు చేతులు లేనటువంటి మా వికలాంగులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ దగ్గరుండి అడ్రస్ చేసే విధంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధననే మా 5వ అతి ముఖ్యమైన సూత్రంగా పాంచజన్యం అనే నినాదం తీసుకొని మీ అందరి ముందుకు వచ్చినాం. మరి పాంచజన్యం అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు పూరించినటువంటి శంఖం. ఆ శంఖం ఏంది? ధర్మం ఎటుంటే అటుంటది. ఇన్సాఫ్ కిస్కే సాథ్ హై ఉసి తరఫ్ హమ్ రహెంగే. టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రక్షణ సేన, అంటే తెలంగాణ ప్రజలను రక్షించడానికి, వారి హక్కులు పరిరక్షించడానికి నిరంతరం ఒక సైన్యంలాగా మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆ సైన్యంలో ఇలా అహ్మద్ భాయ్ కూడా చేరిండు. अहमद भाई, आपको मैं बोल रही हूँ, हम आम पार्टी नहीं है. दिन रात मेहनत करना पड़ता, दिन रात मेहनत करना पड़ता, गरीब आवाम के साथ रहना पड़ता, उनके तरफ खड़े होके उनके लिए लड़ना पड़ता. उस मेहनत के लिए आप तैयार हो जाइए. एक सोल्जर के जैसा तेलंगाना के लिए लड़ने के लिए पूरा टीआरएस पार्टी हर जगह लड़ रही है. మరి ఇవాళ మీరందరూ చూసిండ్రు, నిన్నటి నుంచి జెండా పండగ ప్రారంభమైంది మనది. 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్లను వేసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో స్టేట్ అబ్జర్వర్లను వేసుకున్నాం. వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా మనం జెండాలు ఎగరేసుకుంటాం. మరి మన జెండాలో ఉన్న రంగు ఈ ఎల్లో రంగు, మన తంగేడు పువ్వు రంగు. మన బతుకమ్మలో ఏదైతే గునుగు తంగేడు ఉంటుందో ఆ తంగేడు పువ్వు రంగు ఈ జెండా రంగు. ఆడబిడ్డలు పసుపు కుంకుమ భారతదేశం అంతా కూడా ఏదైతే పవిత్రంగా భావిస్తారో, సౌభాగ్యం అని భావిస్తారో, ఆ పసుపు రంగే మన జెండా రంగు. పసుపు అంటే ఇది ఆదివాసీల రంగు, పసుపు అంటే ఇది బీసీల రంగు, పసుపు అంటే ఇది మల్లన్న బండారి రంగు, ఎల్లమ్మ బండారి రంగు, పెద్దమ్మ బండారి రంగు. మరి పసుపు జెండాను తీసుకొని తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా న్యాయం చేయాలని ముందు కదులుతా ఉన్నాం. మరి మన జెండాలో ఈ మన తెలంగాణ మ్యాప్ ఏదైతే ఉందో ఇది బ్లూ కలర్లో ఉంది. ఈ నీలం రంగు అంటే శ్రమ చేసే వాళ్ళ రంగు, ఇది కష్టపడే వాళ్ళ రంగు, ఇది కూలీనాలి చేసుకునే పేదల రంగు, ఇది ఎస్సీల రంగు, ఇది ఎస్టీల రంగు. మరి అందరికన్నా ముఖ్యంగా ఇది మా ఆడబిడ్డల రంగు, నీలి రంగు, నీటి రంగు. మన తెలంగాణకు నీళ్లు సాధించేటటువంటి పార్టీ యొక్క రంగు ఈ నీలి రంగు అని చెప్పి తెలియజేస్తూ, మరి దేశమంతా ఒక విప్లవం నడుస్తుంది. आज पूरा देश में नीली पीली क्रांति चल रही है. नीली पीली अंटे बीसी एससी एसटी माइनॉरिटी महिला का क्रांति चल रही है. उस क्रांति को तेलंगाना में लाने के लिए हम यहाँ नीली पीली झंडा हमने बनाया है. साथ में हमारा हरा भी है. इस झंडा में हरा आप सब लोग जानते हो हमारे पैगंबर का रंग है, हमारी रैयतों का रंग है, हमारी एनवायरनमेंट की रंग है.